వినండి, ఎలా చూడండి, నేర్చుకోండి మాట. ఇక్కడ ఉండండి కొన్ని నిమిషాలు. సొంత అన్నలు ఏమైపోతారంట? అసూయ పడిపోతున్నారు. చూడండి, ఈ సందర్భాలన్నీ అప్పుడు గుర్తు చేస్తున్నాడంటే, అసూయ పడిన వారు ఏమైపోయారయ్యా అంటే కనుక పాదాల మీద పరిస్థితికి వెళ్ళిపోయారు. అసూయ చేత గోతులో వేయబడిన వాడు లేపబడి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ మెతుకులు రాల్చకపోతే అసూయ పడిన వ్యక్తులకి మళ్ళీ బతుకులు లేవు. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ అసూయ నిలబడి అసూయ పడతావు, కానీ కోరలు పడిపోయేలాగా అసూయ అంతటి స్థితికి ఎదుటి వాడు వేలు అనుకుంటే ఇంకో విషయం తెలుసా? వేరే వేరే కమ్యూనిటీలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ అసూయ అనేది మన కమ్యూనిటీలో బాగా ఉంటుంది. నిజంగా నీకు రోషం వచ్చినా ఒకవేళ పౌరోసం అనేది రావాలని మాట చెప్తుంది. అసలు పేదల గురించి కథ చెప్పినప్పుడు, ఇండియా పేదల గురించి చెప్పినప్పుడు ఆ లాగేసి మనలోనే అనిపిస్తుంది. ఆ లాగేసి పేదలు మనలోనే నిజంగా రాజుల కమ్యూనిటీలో చూస్తే ఒక ఎవరైనా లీడర్ ఉంటే అలా సంఖ్య తక్కువ. మన కాన్వర్సేషన్లో ఉండి నియోజకవర్గంలో 57 గ్రామాల్లో వారు ఓటింగ్ 12,000. మీకు తెలుస్తుంది, ఉండి నియోజకవర్గం 52 గ్రామాలు ఉంటే అందులో 12,000 మాత్రమే కానీ పరిపాలిస్తున్నారు. ఎందుకంటే ఒక సహోదరుడు పరిస్థితిలో ఉంటే నలుగురు కూడుకుని ఆలోచించాలి. నువ్వు ఏదైనా వ్యాపారం చేసి బాగుపడ తర్వాత చూసుకోవచ్చులే, లేపుతారు కదా గోతులు పడిపోయినండి. కానీ నీకు నేనేం చేస్తాను తెలుసా? ఆ గోతులు పడడానికి లేకపోతే తప్ప పెట్టేసి నోట్ చేస్తాను. అందుకే నిజంగా ఈ అసూయ భలే పడ్డాడు. ఒకవేళ పడిపోయినప్పుడు కూడా భలే పడ్డాడు అనుకుంటాము. అప్పుడు కూడా నీ మనసు కాదు, తెచ్చినవన్నీ తెచ్చుకునే గోపులు వేసేసినండి ఏమైపోయాడో అని ఏమన్నా ఆలోచన చేశారు? ఆ అసూయ ప్రభుత్వం చంపేయాలన్న అసూయంగా యేసు గురించి మాట్లాడుకుంటున్నది అదే. అందుకే ఒకవేళ నీ అసూయని ఎదుగుదలకి ఆగిపోవడానికి కారణం ఆలోచన. అసూయ నిలబడిన నిన్ను ఖచ్చితంగా పోరాట పడిపోయేలాగా. వేరే కమ్యూనిటీ ఎక్కడైనా చూసుకోండి, వారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అందుకనే నేటి వరకు కూడా ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇన్ని మందిరాలు కానీ ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఎలా కూర్చేస్తారు? ఆవిడ రాగా అలా కొట్టినా కానీ ఒక ఏడాది వస్తుందా లేదా పెట్టుకోండి, ఎవరు చేస్తారు? వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ ఇక్కడే ఉంటాడు. ఆయన పట్టుకుని ఆయన గౌరవపడింది లేదా ఆడికి ఏమి ఇష్టం? ఆడికి అయ్యా పలాంది ముందు ఇచ్చేయండి. మొత్తం ఆ చివరి మొదలుకొని ఎక్కడ వరకు మన ఇంట్లో ప్రతి విషయాలకి కూడా అందుకనే గమనించుకో. నీ అసూయ ఏమవుతుంది తెలుసా? నీ కుటుంబానికే కాదు, నీ కమ్యూనిటీకే నష్టం తీసుకొస్తుంది. అందుకని ఈ రోజుని రహస్య క్రైస్తవులు 98% క్రైస్తవులు ఉన్నారు. మన గవర్నమెంట్ లెక్కలో ఏముందో తెలుసా? 3%. 98. ఎందుకంటే రహస్యంగా క్రైస్తవ్యాన్ని కొనసాగించే వారు ఉన్నారు, బహిరంగ క్రైస్తవులని వారు అసూయ చేత పెరగవలసిన దాన్ని గ్రోత్ ఏమైపోతుందంట? గ్రోత్ తగ్గిపోతుంది. ఏంటి కారణం అంటే ఎక్కడ దాకా ఎలా ఉంది అంటే కనుక సొంత అన్నలే ఈర్ష్యపడిపోయారు మనలో ఉన్నారు, సొంత చెల్లెళ్ళే ఈర్ష్యపడిపోయి మనలోనే ఉన్నారు. ఇంకా గ్రామం అవసరం లేదు.
మన బంధువుల్లోనే, మన చుట్టాల్లోనే, మన కుటుంబీకుల్లోనే. కానీ అలా అనుకోరు. రే మనోడు మన దగ్గర బాగుంటే కనుక బాగుంటాయి. ఏదో రోజు మనకు వేరవుతుంది కదా, డిప్యూటీ సీఎం కదా, సీఎం కదా. మరి ఎందుకు మనం అలాగే ఉండిపోతున్నామంటే, అందులో తమ్ముళ్ళు చెల్లులు అనుకున్న వారి మధ్యలో ఏముంది అంటే అసూయ. ఏముంటుంది? 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరు అసూయపడుతుంటారు? నేను 3 మాటలు. మొట్టమొదటిగా మనం చదివిన ఆదికాండము 26వ అధ్యాయము 13, 14 వచనాల ఆధారంగా తీసుకుంటే చుట్టుపక్కల ఉన్న మనుషులు నీ ఎదుగుదలను బట్టి అసూయపడతారు, వారలేదు. రెండవదిగా మనం చూస్తే 30వ అధ్యాయం 10వ వచనము కానీ 37వ అధ్యాయం 11వ వచనం ఆదికాండ గ్రంథంలో చూస్తే మన మీద మన సహోదరులే అసూయపడతారు. మూడవదిగా ఎవరు అసూయపడతారని చెప్తుంది వాక్యం యోబు గ్రంథంలో బుద్ధి లేని వారు. ఎవరు అసూయపడతారంట? చదువు ప్రమాణం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యం గురించి ఏడ్చడం వలన బుద్ధి లేని వారు ఏం చేస్తారంట? అసూయపడి చేస్తారు. ఎవరు అసూయపడతారంటే బుద్ధి లేని వారు అసూయపడతారు. కీర్తన గ్రంథం 106వ కీర్తన 6వ వచనం చదువు. 16వ వచనం. ఎంతమంది తెలిసిన అసూయపడ్డ కారణాన్ని బట్టి 250 మంది అప్పటికప్పుడు భూకంపం వచ్చి భూమిని నెరవేర్చాలి అందరినీ. అహరోను మిరియాము కూడా మోషే మీద అసూయపడుతున్నారు. దానికి మిరియాము కుష్ఠరోగి అయిపోయింది. అసూయ చాలా నష్టం తీసుకొస్తారు. ఏదో అసూయ చేత అప్పగించి చంపేసాం కదా, అసూయ చేత ఏదో చేసేసాం అనుకుంటున్నాం. దాని పర్యవస్థానం కూడా తర్వాత ఉంది. మొట్టమొదటిగా అసూయ గురించి ఇన్ని మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో 3 విషయాలు మాత్రం మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎవరు అసూయ పడతారు అంటే కనుక మీ చుట్టూ ఉన్నవారిని ఎదుగుదలను చూసి అసూయ పడతారు. రెండవదిగా ఎవరు అసూయ పడతారు అంటే కనుక నీ రక్త సంబంధికులు, నీ సహోదరులు, నీ కమిటీ వారే అసూయ పడతారు. మూడవదిగా ఏ మాత్రం బుద్ధి లేకుండా వాడిని అసూయ పడితే కానీ వాడి మీద అనుకుంటే ఏమవుతుందో అన్న ఇంగిత జ్ఞానం, బుద్ధి అన్నది లేకుండా ఉన్నవారు అసూయపడతారు. ఇక ఎవరు అసూయపడతారని మాట చెప్పేసిన వాక్యాన్ని, ఎవరు అసూయపడతారని చెప్పారు కదా 3 మాటలు చెప్పారు. ఎవరు అసూయపడతారని మాట గుర్తు చేసే వాక్యాన్ని ముగించేస్తాను. చదవండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. రాసుకోండి లేదా నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చూసుకోండి. ఎవరు చనిపోయిన వారు. ఎవరు అసూయపడంట? చనిపోయిన వారు అసూయపడతారు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న రీతిగా వారు భూమి మీద ఇక పాలు లేదని, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, ఎవరి మీద ఈర్ష, కోప, ద్వేష భావాలు వారిలో లేవు. అందుకే వారు ఏం చేయరు అంటే కనుక వారి అసూయ పడతారు. అంటే నీలో నాలో మానవుడు అనే వాళ్ళు సరిగ్గా ప్రతిరోజు చెక్ చేసుకోకపోతే చనిపోయేదాకా అసూయ అనేది అది పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో నీకు నువ్వుగా చెక్ చేసుకోకపోతే నీవు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నావు, నీ ఫోను మెసేజ్ అని మిస్డ్ కాల్ ఏదైతే ఉందో వాట్సాప్ అన్ని కూడా చెక్ చేసుకుంటున్నావు. అలాగే నీ బీరువాలో పెట్టి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నావు, నీ ఇంటి సామాన్లు అన్ని కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నావు, నీకు సంబంధించిన అన్ని చెక్ చేసుకుంటున్నావు. కానీ నీకు నువ్వుగా చెక్ చేసుకుంటున్నావు. నీకు నువ్వుగా చెక్ చేసుకోవడానికి కారణాన్ని బట్టి సమాధిలోకి వెళ్ళిపోయేదాకా కూడా అసూయని చేదైన దేవుడికి నిన్ను దూరము. అందుకే అన్ని మనం కూడా విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఉన్న
జీవితం పుస్తకం అనే దాంట్లో ఉన్న పేజీలని, నీ బ్రతుకులో గడిచిన దినాలు పేజీలుగా చూసుకుంటే ఆ డైరీని తిరగేస్తే ప్రతిరోజు పుట్టిన కాడి ఇప్పటి వరకు కూడా నువ్వు ఏం చేస్తున్నాయో నీకు తెలుస్తాయి. ఒకవేళ అంత జ్ఞాపకం లేదు, ఎందుకంటే మన ఆరాధనలో కూడా చెప్పుకుంటాం కదా, నా బాల్య పాపములు ఇప్పటి వరకు నేను సంపూర్తిగా గ్రహించలేను కానీ అని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ నా జీవితంలో అప్పటి నుంచి గ్రహించలేకపోతే దినచర్యలో పుట్టిన లెక్సిన కాడి నుంచి మరలా పరపెట్టే వరకు మంచం పెట్టే వరకు కూడా నువ్వు చెక్ చేసుకుంటే ఈ రోజు ఏం చేసావా అన్నది నీకు అర్థమవుతుంది. అప్పుడు నీవు ఎప్పటి నుంచైనా ఎంతవరకు నీ పుస్తకం అనే జీవిత పేజీలు నీకు గుర్తు లేకపోయినా ఎక్కడి నుంచి నీ పేజీలు చూసుకుంటే కరెక్ట్గా సరి చేసుకుంటుంది. ఆ చేదైన వస్తువు అనే వేరు నాలో ఉంటే కనుక ఎంత భక్తి చేసి కడివిడ పాలు చిన్నతో ఇరుక్కుపోయినట్లు ఈ ఒక్క కారణాన్ని బట్టి అది బయట కనపడకుండా ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్యతో పడే అసూయను బట్టి వెళ్ళిపోతాను అని గ్రహింపు నీకు వస్తుంది. మొట్టమొదటిగా ఎవరు అసూయ పడతారో 3 మాటలు మనం నేర్చుకున్నా. ఎవరు అసూయ పడరో అంటే కనుక చనిపోయిన వాళ్ళు అసూయ పడరు. చనిపోయేదాకా అసూయ పడితే చనిపోయిన తర్వాత పడినా పడకపోయినా నీకు అందుకే చనిపోతుంటే అసూయ గురించి అవకాశంలోకి రెండో మాట చెప్తాను. పేతురు రాసిన మొదటి రెండవ అధ్యాయం 2-3 వచనాలు చదువు. రెండవదిగా ఎవరు అసూయపడరంటే చిన్నపిల్లలు, శిశువులు అసూయపడతారా? అందుకనే నీకు అసూయ అనేది లేకుండా ఉండాలంటే చనిపోయినదా అసూయపడి చనిపోతే చనిపోయిన వారు ఎలాగ అసూయ గురించి అవగాహన సంబంధమే లేదు. ఆ అసూయ పట్టే కలిగి భూమి మీద బాగలేదు. కానీ అలా అసూయతో సమాధిలో వెళ్ళిపోతే నీకు తర్వాత తీర్పులో కూర్చొని దాన్ని బట్టి తీర్పు తెచ్చబడి దానికి తగిన శిక్షను అనుభవిస్తాం. మొట్టమొదటిగా అసూయ పడని వారు చనిపోయిన వారైతే, రెండవదిగా బ్రతుకున్న వారు అసూయ పడకుండా ఉండాలి, ప్రభు ఇష్టలుగా ఉండాలంటే కనుక పుట్టిన శిశువులను చిన్న పిల్లలను పోలి పిల్లలకు అసూయ ఉండాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండాలి. ఆ శిశువులను పోలి ఉండాలంటే రోజు పూసుకు వారించి కలుపుకుని యూరియా తోటి అమోనియం తోటి లేకపోతే ఆ పెయింట్ కలిపి ఆయిల్ కలిపి ప్యాకెట్లో పెట్టే సమేతంలో 30 రూపాయలు తెచ్చుకుని పాలు కాసేసుకుని తాగేస్తారు చూడు, దాని వల్ల కష్టం వస్తుంది. కానీ ఈ వాక్యం అనే పాలు నిత్యము నీవు ఆపాదించుకుంటూ ఉంటే నీవే అసూయ వ్యక్తిగా మార్చుకోవాలి. అదే కదా పాలు ఎలా తయారవుతుందో తెలుసా? చూసారా? జాగ్రత్త చెప్తే అది లేకపోతే మనకి తెలిసరియా లేదు. కల్తీ అని తెలిసిన మనం ఏమన్నా తెలుసా? అయ్యా చదువుకుని పిల్లడు అంటాడు, స్మోకింగ్ ఇంజూరియస్ రాస్తుంది, దీనివల్ల ఆరోగ్యం హానికరం అని చెప్తున్నాడు తయారు చేసినవాడు. డ్రింకింగ్ ఇంజూరియస్ వెళ్తుందంటే దీన్ని తాగితే వీళ్ళు ఎవరు పాడైపోతుందని చెప్తున్నాడు. ఎందుకే తాగుతున్నామని చెప్తున్నాను. కానీ బహిరంగంగా పాలు తయారు అందరూ తెలుసుకుంటున్నా అంటే మనం కూడా అటువంటి అడక్ట్ అయిపోయాము. ఈ కాపీలకి అలవాటు అయిపోయాం కాబట్టి ఆ వీక్నెస్ ఆధారంగా చేసుకుని మద్యం కంటే దారుణంగా కల్తీ పాలు కలిపే సమయంలో మాట్లాడుతుంది. చాలా యూరియా వేస్తున్నాడు, దాంట్లో పెయింట్ వేస్తున్నాడు. మళ్ళీ చిత్తదనం చూస్తారు కొంతమంది, ఏది ఆయిలంటవా అంటున్నారు కదా, దానికోసం 1 కేజీ ప్యాకెట్ నూనె వేస్తున్నాడు, జిడ్డు కోసం నూనె వేస్తున్నాడు, తర్వాత ఆ పాలు కోసం పిండి కొద్దిగా కలుపుతున్నాడు. ఎన్ని పాలు చేసేస్తున్నాడు? బిందులు పాలు చేసేస్తాడు. కల్తీ ప్రపంచంలో వచ్చేస్తున్న జాగ్రత్తగా ఉంది. మానవుడి జీవితంలో అసూయ చాలా ప్రమాదకరం. నీకు అసూయ లేకుండా ఉండాలంటే శిశువును పోలిన వారిగా ఉండాలి. ఇక దానియేలు మీద పడింది కూడా అసూయ. దానియేలు గ్రంథం చదివాం కదా,
దానియేలు చూపించింది కూడా అసూయ చేత రాజశాసనం తయారు చేయించారు. ప్రార్థన చేసుకున్నాడని అసూయ చేత చంపించాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ రాజు మట్టికి చక్కటి మాటలు మాట్లాడారు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇందుకోసం విని ఇక్కడ కూడా అసూయ చేత అప్పగించినట్టు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరో ప్రయత్నం చేస్తున్నాడు. రాజు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అసూయ పనులు ఎక్కువైపోయారు. అందుకనే ఇప్పుడు కూడా చూసింది తెలుసా, ఓటింగ్ బలగంలో వస్తుంది. కానీ ఇండియన్ పీనల్ కోర్టు లేదా రాజ్యాంగం ఏం చెప్పిందంటే 100 మంది దోషులు తప్పించుకున్న పద్ధతిలో ఒక నిర్దోషికి అన్యాయం కలగకూడదు. కానీ ఒక నిర్దోషికి అన్యాయం చేయడానికి 100 మంది కోరుకుంటారు. అంతే కదా, 100 మంది ఎక్కువ ఒకటి ఎక్కువ కదా. ఆ పక్కన చూసుకుంటారు. అందరూ కూడా అసలు చేత అప్పగించారు. అవసరం అయితే పోగేసుకుంటారు కదా, అలాగే ఉంచారు కదా. అబద్ధమాడి వాళ్ళు తీసుకొచ్చారు, ట్యాగర్ వేసి వాళ్ళు తీసుకొచ్చారు. చనిపోయి 3వ దినాలు లేచిపోయిందంటే డబ్బులు ఇచ్చుకుని అబద్ధం చెప్పించారు. అటువంటి లోపం అటువంటి జనాలు దానివల్ల ఏమొచ్చిందంటే నష్టాలను కూడా మన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ కూడా అసూయ చేస్తే కారణాన్ని బట్టి సంస్థానంలో ఉన్న యూదులు లేదా చంపేయాలని రాజుని అసూయ చేత ప్రేరేపించి తాకిదులు రాయించారు. కానీ దేవుడు శక్తివంతుడు కనుక, ప్రార్థన శక్తి ఉంది కనుక ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేసింది. ఉపవాసం నుండి తన మాత్రమే కాదు, తనతో ఉన్న వాళ్ళతో కూడా ఉపవాసంతో ప్రార్థన చేయించింది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు ఏం చేసింది తెలుసా? ఏ జరగరాయించాడు. ఏ ఉరుకుని ఆహారాన్ని నిలబెట్టాడు. అదే ఉరుకుని ఒడ్డుకై కోసం నిలబెట్టిన ఉరుకుల మీద ఆహారం అందుకే పరిస్థితులు మారుతున్నటువంటి అసూయ నీకే తిరిగి కొట్టేస్తుంది. నువ్వు తలపెట్టిన కీడు నీ మీదకే వచ్చేస్తుంది. 94వ సంకీర్తన 22వ వచనం ముగించుకుందాం. ఏం చేస్తారంట? దుష్టులు నీకు ముందు ప్రాణం తీయాలని చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో కూడా 11వ సంకీర్తనలో కూడా 4 వచనాల తర్వాత దేవుడు అంటే దేవుడికి నీకు ఏమనేది చదివిస్తున్నానంటే, నువ్వు ఎటువంటి స్థితిలో ఏ అసూయతో ఉన్నావో దేవుడు తనగా తెలుసు. ఏం చేస్తారంట? నీతి మందులు ఏం చేస్తారంట? నీతిని ప్రేమిస్తారు. యథార్థంగా ఉండేవారు ఆయన ముఖదర్శనాన్ని అసూయపడేవారు ఆయన పొందుతారు. ఈ రాత్రి కాల సమయంలో అసూయ ఎవరికి ఉంటుంది అని వాక్యం చెప్తుందంటే కనుక, నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఎదుగుదలను చూసి అసూయపడతారు. రెండవదిగా నీ రక్త సంబంధికులు అసూయపడతారు. మూడవదిగా అసూయ ఎవరు పడారంటే కనుక సమాజంలో వాళ్ళకి అసూయ ఉండదు. ఇంకా అసూయ ఎవరు పడారంటే కనుక పుట్టిన పిల్లలు
అవుతుందా? అసూయ అవుతుందా? ఒకవేళ నువ్వు అసూయ లేకుండా ఉంటే కనుక వాక్యం చెప్తుంది ఆ దేవుని దర్శనాన్ని చూస్తావు. నువ్వు అసూయ కలిగి ఉంటే కనుక దేవుని కన్నులకు సమస్తము తెలుసు. ఆయన ఆకాశం అందరూ కింద భూమి మీద రాత్రి సమయంలో అసూయ గురించి అవగాహన కలిగితే కనుక అటువంటిది ఎప్పుడు నాలోకి ఉండకూడదు ప్రభావ. అటువంటి దాన్ని నాలోకి ప్రవేశపెట్టి అసూయకు సంబంధించిన అపవాదిని దూరపరిచి నీ దర్శనం